హాయ్ ఎవరివన్, నేను గీత. బిగ్ బాస్ అనేది మీలో ఎంతమందికి ఇష్టం? చాలామంది బిగ్ బాస్ అనేది బాగా లైక్ చేస్తూ ఉంటారు. టైంపాస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్కి కానివ్వండి, బిగ్ బాస్ ఫ్యాన్స్ అనేది ఎక్కువ మందే ఉన్నారండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, మేడం బిగ్ బాస్ రివ్యూస్ చేయండి అని. బట్ దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి నేను ఎప్పుడు బిగ్ బాస్ గురించి చేయలేదన్నమాట. బట్ చాలామంది అడగడం వల్ల నేను వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఈసారి బిగ్ బాస్ 9th సీజన్ అనేది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల కింద షో అనేది నడుస్తుంది అనమాట. కామనర్స్ని బిగ్ బాస్లో తీసుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? అండ్ సెలబ్రిటీల పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది? అండ్ ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ అంటేనే లవ్ స్టోరీలు కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఎంటర్టైన్మెంట్ కోసం కానివ్వండి, అండ్ షోలో ఎక్కువ రోజులు ఉండడం కోసం కానివ్వండి, లవ్ స్టోరీలు బిగ్ బాస్లో కామన్గా ఉంటూ ఉంటాయి అనమాట. ఈసారి ఈ బిగ్ బాస్లో పులిహార రాధాలు ఎంతమంది ఉన్నారు అది కూడా ఈ వీడియోలో చూద్దామండి. బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళు, బిగ్ బాస్ని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడొచ్చు. ఓకే, ఈసారి బిగ్ బాస్ అనేది బాగుందా బాగాలేదా అంటే ఇంకా 2 వీక్సే కాబట్టి ఇంకా మనకు కూడా ఏమీ అర్థం కాదనమాట. బట్ ఈసారి బిగ్ బాస్ షో అనేది కామనర్స్ వేస్తే సెలబ్రిటీల కింద డివైడ్ చేశారు. కామనర్స్ని కూడా తీసుకున్నారు. బట్ వాళ్ళని తీసుకోవడం వల్ల షో అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది, అండ్ షోకి ఏమైనా యూజ్ ఉందా, అండ్ ఈసారి బిగ్ బాస్ షోలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది కూడా చూద్దాం. బిగ్ బాస్ షోలో ఫస్ట్ మనం సెలబ్రిటీని తీసుకుందాం అనమాట. సెలబ్రిటీని తీసుకుంటే వాళ్ళలో ఫస్ట్ వన్ వచ్చేసరికి బర్నీ గారు. సీరియల్స్ చూసే వాళ్ళందరికీ బర్నీ గారు తెలిసి ఉండొచ్చు. బట్ శ్రవంతి సీరియల్ ఫేమ్ అనమాట ఆయన, అండ్ యాక్టర్స్ కూడా అనమాట. బట్ ఆయన సీనియర్ యాక్టరు, అండ్ ఆయన పర్ఫార్మెన్స్ చాలా కూల్గా ఉంది, చాలా ఇంటెలెక్చువల్గా ఉంది, చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. అండ్ ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు. మిగతా టైంలో చాలా సైలెంట్గా ఉన్నారు. చాలా మెచ్యూర్డ్గా గేమ్ అనేది ఉంటుందన్నమాట. బర్నీ శంకర్ గారి గేమ్ అయితే చాలా బాగుంది, చూడాలనిపిస్తుంది, చాలా డీసెంట్గా ఉంది. ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎక్కడ ఎంత మాట్లాడకూడదు అనేది ఆయనకు బాగా తెలిసి ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అవనివ్వండి, సీనియర్ పర్సన్ అవ్వటం వల్ల కానివ్వండి, ఆయన గేమ్ అయితే చాలా చాలా కూల్గా డీసెంట్గా చాలా బాగుంది బర్నీ శంకర్ గారిది అయితే. అండ్ సెలబ్రిటీల్లో నెక్స్ట్ మనం తీసుకుంటే తనూజ గారు అనమాట. తనూజాది గేము ఆమె ముద్దమందారం సీరియల్ ఫేమ్ అనమాట. బట్ చాలా తెలుగు అమ్మాయిలాగా పద్ధతిగా, చాలా క్లాసీగా, లుకింగ్ చాలా బాగుంది, స్మార్ట్గా కూడా ఉన్నారు. ఆమె గేమ్ కూడా చాలా బాగుందనమాట. బట్ ఆమెకున్న మైనస్ ఏంటి అంటే, కొంచెం ఏమన్నా పేరు పిలిచిన ఏమన్నా ఓవర్ ఎగ్జైట్ అయిపోతారనమాట. నాగార్జున గారు తనూజ అనగానే బాగా ఎగ్జైట్ అయిపోతారు. బిగ్ బాస్ ఏమన్నా తనూజ అనగానే ఎగ్జైట్ అయిపోతారు. అదొక్కడు కొంచెం తగ్గించుకుంటే ఆమె గేమ్ కూడా బాగుంది. అండ్ పాయింట్స్ అన్నీ చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ చాలా పద్ధతిగా డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి అన్నీ కూడా తనూజ అయితే గేమ్ ఓకే. ఓవరాల్గా ఆమె గేమ్ కూడా ఓకే. కొంచెం ఓవర్ ఎగ్జైటింగ్ తగ్గించుకుంటే ఆమె గేమ్ ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా బిగ్ బాస్లో నెక్స్ట్ సుమన్ గారి గురించి అందరికీ తెలిసిందే అనమాట. మంచి కమెడియను, మంచి యాక్టరు, సీనియర్ యాక్టరు. అండ్ ఆయనకు కూడా బయట ఫాలోయింగ్ బాగానే ఉంది, ఫ్యాన్స్ అనేది ఎక్కువ ఉన్నారు. బట్ ఏంటంటే ఇంకా గేమ్ అనేది ఆయన ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా ముందు ఏమైనా గేమ్ ఆడితే ఆయన షోలో కూడా ఎక్కువ రోజులు ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఆయన బయట ఫాలోయింగ్ ఉంది, మంచి యాక్టర్, కమెడియన్ కాబట్టి ఇంకా ఆయన గేమ్ అయితే ఎక్కడ కనిపించలేదు. బట్ మధ్యలో ఒక పంచ డైలాగ్ అయితే వేస్తున్నారు. బట్ ఆయన గేమ్ కూడా ఓవరాల్గా ఓకే. బట్ గేమ్ అయితే ఇంకా ఎక్కడ కూడా సరిగ్గా కనిపించట్లేదు ఆయన వరకు అయితే. అండ్ ఇమాన్యుల్ కామెడీ అందరికీ తెలిసిందే అండి. జబర్దస్త్ షో నుంచి కానివ్వండి, టీవీ షోస్లో కానివ్వండి, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. మంచి కామెడియను, నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే స్పాంటేనియస్గా ఉంటుందన్నమాట ఆయన కామెడీ అనేది. చాలా బాగుంటుంది, చాలా బాగా కామెడీ చేస్తున్నారు. అండ్ టోటల్ హౌస్లో అందరినీ కవర్ చేస్తున్నారు. అందరితో బాండింగ్ అనేది చాలా బాగుంది. ఎక్కడ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిటెడ్ కామెడీ చేసుకుంటూ ఆయన గేమ్ అనేది చాలా బాగుంది. మంచిగా స్టాండ్ తీసుకోవడం కానివ్వండి, టాస్క్లు కానివ్వండి, అన్నీ కూడా ఓవరాల్గా ఇమాన్యుల్ గేమ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఎక్కడ ఓవర్ లేకుండా, ఎక్కడ ఎంత ఆడాలి, టాస్క్లు ఎలా ఆడాలి, అందరితో బాండింగ్ అనేది ఏ విధంగా కలుపుకోవాలనేది ఇమాన్యుల్కి బాగా తెలిసింది. దానివల్ల ఆయన గేమ్ కూడా చాలా చాలా బాగుంది ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ సంజన గారు. ఈమె బుజ్జిగాడు ఫేమ్ హీరోయిన్, ఈమె కూడా చాలామంది తెలుసు. బట్ ఈమె గేమ్ అనేది బాగా తెలిసా ఆడుతుంది అనమాట. ఎందుకు అంటే ఆమె ఆల్రెడీ కన్నడ సీజన్లో ఏదో ఒక సీజన్లో ఎక్స్పీరియన్స్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళే వచ్చింది.
ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎక్కడ పట్టుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే గేమ్ అనేది కంటిన్యూ చేయవచ్చు అనే తెలివి ఈమెకైతే బాగా ఉందన్నమాట. బట్ ఆమె కామెడీ కోసం చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నా కూడా ఈమెకైతే చాలా బాగుంది, చాలా తెలివిగా ఆడుతుంది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు ఉండొచ్చు అండ్ తెలివిగా యూజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇమానియల్తోనే ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఎక్కువ ఉంది, అది కూడా గేమ్ కోసమే చేస్తున్నాము. ఆ షోలో ఎవరిని పట్టుకుంటే, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే గేమ్ అనేది ముందుకు వెళ్తుంది అనేది ఆమెకు బాగా తెలిసిందనమాట. ఆమె ఆల్రెడీ ఒక షోకి వెళ్ళొచ్చారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ఏం గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వలన కానివ్వండి, అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఎవరేమన్నా కూడా పట్టించుకోదు, బిగ్ బాస్లో పనులు చేయదు, ఆమె గేమే ఆమె ఆడుకుంటుంది. ఓవరాల్గా ఈమె గేమ్ కూడా బాగుంది, చాలా తెలివిగా ఆడుతుంది. ఎలా ఆడితే బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు సర్వే చేయొచ్చు అనేది ఈమెకు బాగా అర్థమైందనమాట. ఆ ప్రకారమే ఈ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆ స్టెప్స్ వలన ఈమె గేమ్ అనేది చాలా బాగా ఆడుతుంది. ఓకే, ఎస్. అండ్ ఫ్లోరస్ అయినా ఈమె పేరు ఆశా షైని అంటే అందరికీ తెలుసు, అండ్ లక్స్ పాప అంటే అందరికీ తెలుసు అనమాట. ఆ సాంగ్ అనేది ఎంత ఫేమ్ అయిందో. ఆమె చాలా బాగా ఆడుతుంది, ఆడట్లేదు అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఆమెకి ఉన్నది ఏంటంటే మైనస్ లాంగ్వేజ్ ప్రాబ్లం. బట్ ఈమెకి ఏంటంటే గేమ్ అనేది అర్థమే ఆడుతుంది. బట్ ఏంటంటే ఎవరిదైనా సరే మూవ్ అవ్వాలంటే ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఆమె పక్కన కూర్చుంటారు, ఆమె పక్కకి ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, ఆమె ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈమెకి లాంగ్వేజ్ రాదు. బట్ టోటల్గా గేమ్ అయితే ఈమెకి తెలుసు అనమాట. బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం వలన ఆమె గేమ్ అనేది కొంచెం మూడీగా ఉంటుంది. ఆమె ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వేరే వాళ్ళకి వినాలి అంటే కనుక వినాలనిపించట్లేదు. ఆమె చెప్పేసరికి వాళ్ళకి ఏం వినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందంట. అదొక్కటి మైనస్ అనమాట. బట్ ఆ లాంగ్వేజ్ కొంచెం షోలో కంటిన్యూ చేస్తూ కొన్ని వీక్స్ ఉంటే ఆమె లాంగ్వేజ్ ప్రాబ్లం క్లియర్ అయితే ఆమె కూడా షోలో రన్ అవ్వచ్చు. బట్ ఇక్కడ కూడా ఏమో గేమ్ అనేది ఇంకెక్కడ కనిపించలేదు లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నా. బట్ డిఫెండ్ చేసుకోవాలన్నా, బట్ ఏమో ప్రాబ్లం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఆమెకున్న మైనస్ లాంగ్వేజ్ ప్రాబ్లం. టోటల్గా ఆమె ఉండాలి లేనిది అనేది ముందు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఆమె షో కానీ ఎక్కడ కనిపించలేదు, యాక్టివ్నెస్ అనేది కనిపించట్లేదు అనమాట. ఎందుకు అంటే గేమ్ అనేది తెలుసు, బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండటం వల్ల ఏం గేమ్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, అండ్ సృష్టి ఈమె గురించి తెలిసిందనమాట. జానీ మాస్టర్ అంటేనే ఆమె పేరు తెలుస్తుంది. బట్ ఈమె కూడా షోకి వచ్చింది 1 వీక్లోనే ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఇంకొన్ని రోజులుంటే ఆమె ప్రూవ్ చేసుకునేదేమో. బట్ నెక్స్ట్ అనేసరికి సెలబ్రిటీల విషయాలకు వస్తే వీళ్ళే అండి. వీళ్ళ గేమ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. బట్ వీళ్ళు ఏంటంటే సెలబ్రిటీలు అని ఎక్కడ వాళ్ళ మీద ముద్ర వేసుకోకుండా చాలా కామ్గా కూల్గా కామనర్స్తో కలిసిపోయి గేమ్ ఆడుతున్నారు. ఎందుకు అంటే నేను సెలబ్రిటీలు అనే యాటిట్యూడ్ ఎక్కడ చూపిస్తే బయట మైనస్ అవుతుందో, మమ్మల్ని మైనస్గా అయిపోయి మాకు ఓట్స్ పడవేమని చెప్పేసి అది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు చాలా కూల్గా చాలా తగ్గిపోయి సెలబ్రిటీలైనా కూడా చాలా నీట్గా ఆ ప్రభావం ఎవరి మీద కనిపించకుండా కామనర్స్తో కలిసిపోయి చాలా బాగా గేమ్ ఆడుతున్నారండి. సెలబ్రిటీస్ అయితే ఇలా ఉందన్నమాట. ఓకే, ఎస్. అండ్ కామనర్స్, ఇంకా కామనర్స్ అంటే ఎలా ఉంటుందంటే, కామనర్స్ అంటే ఏంటండి, ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, జస్ట్ కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు, జస్ట్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే, కామనర్స్ గురించి మనం చెప్పేది ఏమండి, అమ్మలక్కల కబుర్లు, పక్కింట్లో వాళ్ళ కబుర్లు, తగులు పెట్టడాలు, గొడవలు చేసుకోవడాలు, ఇవన్నీ కామన్ పీపుల్కి మామూలుగా ఉంటాయన్నమాట బేసిక్గా. సరే, హౌస్లోకి వెళ్ళారు, బిగ్ బాస్ అనేది ఒక మంచి గ్రేట్ ఆపర్చునిటీ అనమాట, అది యూజ్ చేసుకోవాలి కదా. బట్ వీళ్ళు కామనర్స్ కదా మేము అని చెప్పేసి చాలా ఓవర్గా చేస్తున్నారు, ఎక్కువగా చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మేము కామనర్స్, మమ్మల్ని నేను తక్కువ చేస్తే ఎక్కువ గొడవ పెట్టుకోవాలని చెప్పేసి రెడీగా ఉన్నట్లు ఉంటుందన్నమాట వాళ్ళ బిహేవియర్. కామనర్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ శ్రీజ దమ్ము. బట్ నిజంగా ఈమె వాయిస్ చూస్తే చాలా ఇరిటేషన్గా ఉందన్నమాట. అసలు వాయిస్ అనేది వినాలనిపించలేదు, అది ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. బట్ అసలు ఆ వాయిస్తోనే ఆమె మైనస్ అయిపోయింది. బట్ ఏంటంటే పాయింట్స్ అయితే తీస్తుంది, బట్ బాగా సాగదీస్తుంది అనమాట. అసలు వాయిస్ వినాలనిపించట్లేదు. బట్ మేము కామనర్స్, మేము గ్రేట్ అన్నట్లు బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రియా అనమాట. ఇంకా ఈమె వాయిస్ కూడా ఇంతే అండి. శ్రీజ కానివ్వండి, ప్రియా కానివ్వండి, వాయిస్ అనేది చాలా బిగ్గెస్ట్ మైనస్ అనమాట. అసలు వీళ్ళ వాయిస్ అనేది వినాలనిపించదు. ఎవరికైనా వాయిస్ బాగుంటే వినాలనిపిస్తుంది అనమాట. అసలు ఆ హౌస్లో వాళ్ళ వాయిస్ వింటేనే చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది అనమాట. వాళ్ళ వాయిస్ అనేది పెద్ద మైనస్. వీళ్ళ బిహేవియర్, యాటిట్యూడ్ కూడా ఈ విధంగానే ఉంటుందన్నమాట. బట్ మేము కామనర్స్,
సెలబ్రిటీల కంటే మేమేంటి తక్కువ, వాళ్ళు మామూలుగానే ఉన్నారు, వీళ్ళ యాటిట్యూడ్ మాత్రం ఈ విధంగా ఉంటుంది. మేమే గ్రేటు, మేమే గొప్ప, అసలు మేము ఎక్కడ తగ్గమని వాళ్ళకి వాళ్ళే ఒక గీత గీసేసుకొని మేము కామనర్స్, మేము గ్రేటు, సెలబ్రిటీల కన్నా మేము ఎక్కడ తక్కువ కాదన్నట్లుగా వీళ్ళిద్దరు బిహేవియర్ అలానే ఉంటుంది. అసలు వీళ్ళని భరించాలంటే వాళ్ళ వాయిస్ వినాలంటే కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ హరీష్ గారు, మాస్క్ మ్యాన్. అసలు అన్నీ నాకే తెలుసు, నన్ను మించినోడు లేడు, దేవుడు కన్నా కూడా నేనే గొప్ప అన్నట్లుగా ఉంటుందన్నమాట ఈయన బిహేవియర్. ఆయనకి ఏం తెలుసో కూడా మనకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. ఆయనకి అసలు ఏం తెలుసు, ఆయన గేమ్ ఎలా ఉందో కూడా ఇప్పటివరకు కరెక్ట్గా ప్రూవ్ చేసుకుంది లేదు. ఆయన పాయింట్స్ ఆయన మాట్లాడతాడు, ఆయన గురించి తప్పుపడితే రైజ్ అయిపోతాడు అనమాట. అదేమంటే అన్నీ నాకే తెలుసు, అన్ని మైండ్ సెట్ నాకే తెలుసు, అందరికీ అన్నీ తెలుసు, ఆయనకు మాత్రమే ఏంటి. బట్ ఎవరికి వాళ్ళు అనేసుకుంటారు అన్నీ నాకే తెలుసు అని. బట్ అనేసుకోవడంలోనే ఈయన టోటల్గా దేవుడు కంటే నేనే గొప్ప, నా ముందు దేవుడు కూడా తక్కువే, అందరికన్నా నేనే ఎక్కువ, నాకు మొత్తం అందరి బిహేవియర్ తెలుసని రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉండి హౌస్లో ట్రావెల్ చేయాలని చూస్తూ ఉన్నానమాట. ఈయనదైతే ఇలా ఉంది గేమ్, మాస్క్ మన కింద. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా పులిహార రాజ్యాలు. ఎవరు ఉంటారు కదా బిగ్ బాస్ హౌస్లో ఎవరో ఒకళ్ళు, వాళ్ళని ఎందుకు తీసుకున్నారో తెలీదు. బట్ డిమాన్ పవన్ ఆర్ పవన్ కళ్యాణ్ అనమాట, మిలిటరీ మ్యాన్. ఇంకా వీళ్ళిద్దరు గేమ్ పరంగా చూస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి తీసుకున్నట్లున్నారు, టాస్కుల పరంగా కానివ్వండి, ఏదో విధంగా కానివ్వండి. బట్ వీళ్ళు టాస్క్లు ఆడే తక్కువ అండ్ పులిహార కలిపేది ఎక్కువ అనమాట. ఎవరితో తనుజాత కానివ్వండి, రీతుతో కానివ్వండి, అందరితో ఎక్కువ మింగిల్ అవుతూ ఉన్నారు. గేముల కన్నా కూడా ఎక్కువ ట్రావెల్ చేయొచ్చు అని చెప్పే విధంగా వీళ్ళ ఇంటెన్షన్ అనేది ఉంటుందన్నమాట. అది బిగ్ బాస్ హౌస్ అని తెలుసు, బట్ ఆ ఫ్రెండ్షిప్లు కొన్ని రోజులే అని తెలుసు. బట్ ఏంటంటే ఎక్కువ రోజులు ట్రావెల్ చేయడానికి ఎక్కడ టైం దొరికినా, ఎక్కువ అవకాశం కలిపినా కూడా బిగ్ బాస్లో ఎక్కువ లవ్ స్టోరీలు ఉండడానికి వీళ్ళు చూస్తున్నారు అనమాట. వీళ్ళు ఎక్కడ చూసినా కూడా వేరే ఎవరైనా లేడీతో ఉండడం తప్పించి సింగిల్గా అయితే వీళ్ళు ఎక్కడ కూడా కనిపించలేదు. పులిహార రాజాలంటే ఈ సీజన్లో పవన్ ఆర్ పవన్ కళ్యాణ్ అనమాట. ఓకే, ఎస్. అండ్ మనీష్ మర్యాద, ఆయన గురించి చెప్పేది ఏముంది, ఆయన మర్యాద అనేది ఎక్కువైపోయి ఆ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. ఓకే. అండ్ రీతు చౌదరి అనమాట. ఎందుకు ఈమె గురించి లాస్ట్ చెప్తున్నానంటే, ఈమె పేరు సెలబ్రిటీ, బట్ ఉండేది కామనర్స్తో. ఎందుకు లవ్ స్టోరీని ట్రాక్ అనేది ఎక్కువ నడపడానికి అనమాట. ఎందుకు నడుపుతుంది, అది టైంపాస్ అని తెలుసు, ఎంటర్టైన్మెంట్ అని తెలుసు, బట్ ఎక్కువ రోజు సర్వే అవ్వచ్చు కదా అని చెప్పేసి, అది అందరికీ తెలుసు ఆ విషయం. పవన్కి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. బట్ ఏంటంటే ఎక్కువ రోజు సర్వే అవ్వచ్చు కదా, ఇలాంటివన్నీ డీల్ చేస్తే అనుకొని ఆమె ఎక్కువ వాళ్ళతోనే ఉంటుంది. పేరుకి సెలబ్రిటీ అనమాట, సెలబ్రిటీ బ్యాచ్లోనే వచ్చింది. బట్ కామనర్స్తోనే ఎక్కువ మింగిల్ అవుతుంది. అండ్ టోటల్గా నెగిటివ్ అనేది ఉంది. ఆమె చేసేది ప్రతిదీ ఫేక్ అని అర్థమైపోతుంది. బయట కూడా ఆమెకి చాలా నెగిటివిటీ ఉందన్నమాట, బయట ఇష్యూస్ వలన కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. బట్ ఆమె బిహేవియర్ కనుక చేంజ్ చేసుకుంది అనుకోండి, కొంచెం హౌస్లో మంచిగా ఉండొచ్చు. బట్ ఆమె బిహేవియర్ అనేది ఎక్కడా మారలేదు, ఇంకా ఎక్కువైపోయింది. ఎవరు కనిపిస్తే వాళ్ళకి పులిహార కలపాలనే చూస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ రోజులు ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇలా ఉంది అనమాట ఈసారి బిగ్ బాస్లో వాళ్ళ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ అని. అండ్ ఇంకా ఏంటి అంటే, వీళ్ళలో ఎవరు విన్నరు ఎవరు రన్నరు, అసలు ఎవరు ఎన్ని రోజులు ఉంటారని పక్కకు పెట్టేస్తే, కొంతమంది గేమ్లు అయితే చాలా రియల్గా ఉన్నాయి, త్రూగా ఉన్నాయి, ఇంకా చాలా కష్టపడుతున్నారు. కొంతమంది మాత్రం ఓన్లీ కంటెంట్ కోసమే లవ్ స్టోరీలు నడపడం కానివ్వండి, ఫేక్ గేమ్ ఆడడం వల్ల కానివ్వండి, నేనే గ్రేట్ అని చెప్పేసి ముసుగేసుకొని ఉండడం వల్ల కానివ్వండి, వాళ్ళ గేమ్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. వాళ్ళ త్రూగా అయితే ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది అయితే చాలా బాగా ఆడుతున్నారనమాట. టోటల్గా ఇవే అండి బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి. అండ్ కామనర్స్ కూడా సెలబ్రిటీలు ఏంటంటే మేము ఎక్కడ నెగిటివ్ అయిపోతామో, వాళ్ళని తక్కువ చేస్తే అని చెప్పేసి ఎక్కువగా వాళ్ళు తగ్గి ఉంటున్నారు అనమాట. కామనర్స్ వచ్చేసరికి మేమేం తక్కువ వాళ్ళకన్నా అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారనమాట. షో అనేది ఎలా ఉంది ఈసారి అయితే చాలామందికి బిగ్ బాస్ స్టార్టింగ్లో చూస్తున్నా కూడా వీళ్ళ క్యారెక్టర్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. బట్ మీరు కనుక బిగ్ బాస్ చూస్తే మీకు ఎవరు నచ్చుతారో కనుక త్రూగా వాళ్ళకే ఓటేయండి. అంతేగాని బిగ్ బాస్ షోలో ఎక్స్పోజింగ్ని చూసి లవ్ స్టోరీలు బాగా నడుపుతున్నారని చూసి అని కాకుండా మంచి కంటెంట్ ఇచ్చే వాళ్ళని, త్రూగా ఉండే వాళ్ళని, బాగా గేమ్ ఆడే వాళ్ళకే ఓటేసుకోండి. బిగ్ బాస్ అనేది ఎప్పుడు అలానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫైనల్ విన్నర్ అనేది త్రూ విన్నరే అవుతారు. బట్ ఎవరెన్ని బిగ్ బాస్ షో కోసం లవ్ స్టోరీలు నడిపినా అండ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసినా కూడా ఎక్కువ ట్రావెల్ అయ్యేది, ఎక్కువ రోజులు ఉండేది త్రూగా ఉండేవాళ్ళని మన అందరికీ తెలుసు అనమాట. సో టోటల్గా బిగ్ బాస్ గురించి అయితే ఈ విధంగా ఉందండి. బిగ్ బాస్ షో చూసే వాళ్ళైతే కనుక కరెక్ట్ పర్సన్కి, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసుకోండి. ఓకే, ఎస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.